అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ప్రాణహాని ఉందంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయనపై గతంలో హత్యాయత్నం కూడా జరిగిన పరిస్థితి. తాజాగా వైట్ హౌస్ లోకి ఒక సాయుధ దుండగుడు రావడం కూడా కలకలం రేపింది. ట్రంప్ అంటూ ఉన్నారు, చాలా సంచలనమైన కామెంట్స్ చేశారు. నేను ఎక్కువ కాలం బతకను, అబ్రహాం లింకన్ అలాగే కెనడీలా తనను చంపేస్తారు అని చెప్పేసి. ఎందుకు ట్రంప్ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు? అండ్ ఖమైనీ ఏమైనా ట్రంప్ ను లేపేయడానికి అండ్ ఫిజికల్ గా ఎలిమినేట్ చేయడానికి ఏదైనా ప్లాన్ చేస్తూ ఉన్నారా అంటే ఏం చెప్తారు? ఎస్ అంటే డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ఒక రకంగా వైరాగ్యంతో మాట్లాడుతున్నాడా, లేకపోతే ఇప్పుడు సుప్రీంకోర్టు ఆయన ట్రంప్కి వ్యతిరేకంగా, ట్రంప్ టారిఫ్లకు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం వల్ల ఏమైనా నటిస్తున్నాడా ప్రజల ముందు అన్నట్టు ఆయన ఒక పెద్ద ఎమోషనల్ కామెంట్ చేయడం జరిగిందనమాట. అంటే సింపతి గెయిన్ చేయడానికైనా యుఎస్ ప్రజల్లో ప్రపంచవ్యాప్తంగా అన్నట్టు కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి. అదేంటంటే నేను ఎక్కువ కాలం బ్రతకను, నన్ను బ్రతకనివ్వరు. ఎందుకంటే ఆయన ఇంకో మాట అంటున్నాడు, ద గ్రేట్ జాన్ ఎఫ్ కెనడీని 1963లో చంపేశారు అసాసినేషన్ చేసి. తర్వాత 1968లో మార్టిన్ లూథర్ కింగ్, ఆ పేరు ఎత్తకపోయినా జాన్ ఎఫ్ కెనడీని చంపేశారు. తర్వాత గ్రేట్ అబ్రహం లింకన్ 1865లో చంపేశారు. వాళ్ళు చాలా ప్రతిభావంతులు, ద గ్రేట్ యుఎస్ ప్రెసిడెంట్లు. అదే కోవలోకి చెందిన నన్ను కూడా యుఎస్ లో బ్రతకనివ్వరు, నేను ఎక్కువ కాలం బ్రతకను అన్నట్టు ఆయన మాట్లాడారు. అంటే జాన్ ఎఫ్ కెనడీ, ద గ్రేట్ మార్టిన్ అబ్రహం లింకన్ తో ఆయన పోల్చుకుంటూ నన్ను కూడా చంపేస్తారు, అసాసినేషన్ చేస్తారు. ఆల్రెడీ ఇప్పుడు ఆయన ఎన్నికల ప్రచారం 2014లోనే 2 సార్లు అటెంప్ట్ జరిగింది. లాస్ వెగాస్ లో విషాన్నితో ఆయన చంపడానికి 2 సార్లు అటెంప్ట్, 5వసారి రీసెంట్ గా అయింది. ఇప్పుడు 2026 ఫిబ్రవరిలో ఆయన ఫ్లోరిడా ఫామ్ బీచ్ లో ఆయన రిసార్ట్ లో ఒక దుండగుడు గన్ తోటి ప్రవేశించడం జరిగింది. తర్వాత వైట్ హౌస్ దగ్గర కూడా ఆయనకి చాలా అనుమానాలతో తస్కలాడే వాళ్ళని చాలా మంది పట్టుకోవడం జరిగింది. అంటే 6 పైగా ఆయన మీద హత్యా ప్రయత్నాలు జరిగాయి, అసాసినేషన్ అటెంప్ట్ జరిగినాయి అనమాట. ఏం తక్కువ కాదు. రీసెంట్ గా ఆ రిపబ్లికన్ పార్టీకి చెంది ఈయన అధికారంలో రావడానికి సహాయపడిన కిర్క్ ని కూడా సంహరించిన అసాసినేషన్ చేయడం జరిగింది. అది చాలా యంగెస్ట్ పొలిటీషియన్ ని చంపేయడం జరిగింది అనమాట యుఎస్ లో. సో ఇదంతా అంటే డొనాల్డ్ ట్రంప్ కూడా ఒక రకమైన భయం అనేది అక్కడ కలిగింది. దీనికి తగ్గట్టు ఇప్పుడు ఇరానియన్ ఆయితొల్లా అలీ ఖైమని ఒక ఫత్వా జారీ చేసినట్టే జారీ చేశాడు. ఆయనకి ఒక డేంజరస్ వార్నింగ్. ఒకప్పుడైతే నువ్వు తప్పించుకుని ఈసారి అయితే బుల్లెట్ గురి తప్పదు అన్నట్టు ఇరాన్ నుంచి వార్నింగ్లు ఆయనకి వెళ్ళినాయి. ఇప్పుడు ఇరానియన్ స్పైస్ ఆయన మీద, ట్రంప్ మీద అటెంప్ట్ చేస్తున్నట్టు అక్కడ పెంటగాను, అక్కడ ఏజెన్సీస్, సిఐఏ అనుమానించి ఇప్పుడు ట్రంప్కి సెక్యూరిటీ కూడా ఎక్కువ చేయడం జరిగిందనమాట. అంటే ఏంటి, ట్రంప్కి ప్రాణ ప్రమాదం ఉంది. అంటే ప్రతి దేశ అధ్యక్షుడికి, ప్రతి నేతకి ప్రాణ ప్రమాదాలు ఉంటాయి. కానీ ఇప్పుడు ట్రంప్కి చాలా పెద్ద ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇరాన్ నుంచి పగ ఉండడం ఒకటి, తర్వాత అమెరికాలో కూడా ఆయన మీద వ్యతిరేకత ఎక్కువైపోతుంది. యుఎస్లో ద గ్రేట్ ప్రెసిడెంట్లో జాన్ ఎఫ్ కెనడీ, అబ్రహం లింకన్ వీళ్ళు చనిపోయారు అంటే, తర్వాత మార్టిన్ లూథర్ కింగ్, తర్వాత గర్ల్ ఫ్రీడ్, తర్వాత ఇంకొక ప్రెసిడెంట్ అండి, తర్వాత మెకిన్లే, 4 ప్రెసిడెంట్లు పదవుల్లో చనిపోవడం జరిగింది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో. ద గ్రేట్ మార్టిన్ లూథర్ కింగ్ ని అసాసినేషన్ చేయడం జరిగింది. అంటే యుఎస్ లో ఏదైనా ఉద్యమకారుల్ని ఇలా చంపడం చూడండి. మహాత్మా గాంధీని కూడా గాడ్సే చంపడం ఇదే జరిగింది. ఒక గ్రేట్ మహానుభావుల్ని చంపేస్తారు. నేను కూడా మహానుభావునే కాబట్టి నన్ను కూడా చంపేస్తారు అంటున్నాడు డొనాల్డ్ ట్రంప్. కానీ దుర్మార్గులు కూడా చంపేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. అది కూడా చాలా సందర్భంలో మనం ప్రపంచంలో చూస్తూ ఉంటాం. కానీ నన్ను చంపేస్తారు అంటూ ఇప్పుడు ఎందుకు ఈ మాట ఎంత ఇమోషనల్గా ఎందుకు మాట్లాడారు అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అంతకుముందు ఎప్పుడు ధైర్యంగా మాట్లాడేవారు. ఎన్నికల ప్రచారం అప్పుడు చాలా ధైర్యంగా అమెరికా ప్రజలు నేను బతుకుతాను, నేను సాధిస్తాను, అమెరికాని గ్రేట్ ఎగైన్ చేసేస్తాను, మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ మాగా అంటూ క్యాప్లు పెట్టుకుని ఆయన ఎన్నికల ప్రచారాన్ని దంచు కొట్టాడు అన్నమాట, థమ్స్అప్ చూపిస్తూ రక్తంతో, చెవి మీద రక్తంతో. కానీ ఇప్పుడేంటి, భయపడుతూ ఉన్నట్టు నన్ను చంపేస్తారని ఎమోషనల్గా ఆయన ప్రజలతో మాట్లాడుతున్నాడు. అంటే గెయినింగ్ అనమాట, సింపతి గెయినింగ్. ఎందుకంటే ఈయన పాపులారిటీ ఇప్పుడు 39కి తగ్గిపోయింది గత 80 సంవత్సరాల్లో. అంటే గత అమెరికా చరిత్రలోనే ద వర్స్ట్ ప్రెసిడెంట్ ఆయన పేరు సంపాదించాడు, గ్లోరీ వచ్చేసింది ఆయనకి. తర్వాత యుఎస్లో ఆయన ట్రంప్లకి, టారిఫ్లకి వ్యతిరేకత వచ్చేసింది. అమెరికన్ కాంగ్రెస్లో ఇంపీచ్మెంట్ అనే డిమాండ్లు ఎక్కువ పెరిగిపోతున్నాయి, ప్రజాదరణ లేదు, నిరుద్యోగం పెరిగిపోతుంది, ధరలు పెరిగిపోతున్నాయి. యుఎస్ ఎక్కడికక్కడ ఫ్రెండ్స్ లేదు, ఫోర్స్ లేదు. అంటే అక్కడ ఫ్రెండ్స్ అండ్ ఫోర్స్ ఈక్వల్గా, అంటే ఫ్రెండ్స్, స్నేహితులు, అమెరికా శత్రువులు అందరినీ ఒకేలా ట్రీట్ చేస్తున్నాడు. అమెరికా గ్రేట్ అగైన్ కాదండి, అమెరికా డౌన్ ఫర్ ఎవర్ అన్నట్టు ఆయన చేస్తున్నాడు. కాబట్టి ప్రజల్లో వ్యతిరేకత ఉంది. కాబట్టి ఈ వ్యతిరేకత నుంచి మళ్ళీ బయటపడాలంటే ఇదంతటినే ఆయన
ఈ ఒక సింపతి అంటే లో టోన్ అనేది ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ లో కనిపిస్తుంది. మరి ఎలా ఉందో మనం చూద్దాం.